వెల్కమ్ టు మిహారీస్ కిచెన్. మ్యాజిక్ ఆఫ్ 2 స్పూన్స్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇప్పుడు నేను అటుకులతో స్వీట్ చేయడం చూపిస్తాను. అటుకులు సన్నంవి, మీడియంవి, లావువి ఉంటాయి. ఈ స్వీట్ చేయడానికి తెల్ల రంగు అటుకులు తీసుకోండి. ఈ అటుకులు ఏ సైజులో ఉన్నా కూడా పర్వాలేదు. స్టవ్ మీద ప్యాన్ ఉంచి అటుకులు వేపాలి. అటుకులతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు. అటుకులతో ఉప్మా, పులిహార, వడలు ఇలా ఎన్నో వెరైటీస్ చేసుకోవచ్చు. కొద్దిగా వేగిన తర్వాత వేపిన శనగపప్పు, వేపిన వేరుశనగలు వేసి మరొక్కసారి డ్రై రోస్ట్ చేయాలి. ఈ ఛానల్లో ఎంతో హెల్దీగా ఉండే కుకుంబర్ పోహా ఉప్మా చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది, చూడండి. స్టవ్ మీద ప్యాన్ ఉంచి బెల్లం పొడి, 1/2 కప్ వాటరు వేయాలి. బెల్లం కరగడానికి టైం పడుతుంది కనుక పౌడర్ గా చేసి వేసాను. బెల్లాన్ని 2 నిమిషాలు ఉడికించాలి. పాకం రావాల్సిన అవసరం లేదు. ముందుగా మనం డ్రై రోస్ట్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని బ్లెండర్లో గానీ మిక్సీలో గానీ పౌడర్ చేయాలి. స్టవ్ మీద ప్యాన్ ఉంచి నెయ్యి వేసి జీడిపప్పు, కిస్మిస్ వేపాలి. అదే ప్యాన్లో బెల్లం పాకం తీసుకోవాలి. బెల్లం పాకం వేడెక్కిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న మిశ్రమము, తురిమిన కొబ్బరి, యాలకుల పొడి వేసి అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలాగా కలపాలి. స్టవ్ తక్కువ మంటలో ఉంచాలి. ఇప్పుడు నెయ్యి వేసి కలపాలి. జీడిపప్పు, కిస్మిస్లు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి. మిశ్రమం చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకుని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. చూసారా ఎంత సులువుగా అటుకుల లడ్డు చేసేసామో. మిహారీస్ కిచెన్ ని లైక్, సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.